అక్షయ తృతీయ రోజు మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటి స్నానం చేసుకున్న తర్వాత దీపాన్ని అయితే పెట్టుకున్నాను. ఏంటో తెలియని ఫీలింగ్ అండి. దీపం పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటాయి కదా. ఆ తర్వాత ఈరోజు నాన్ వెజ్ తినకూడదని చెప్పి పప్పు మామిడికాయ అయితే వండానన్నమాట. సో పప్పు మామిడికాయ అంటే ఫర్ ద ఫస్ట్ టైం చాలా బాగా చేశాను. ఇది రెండోసారి వండడం. ఫస్ట్ టైం కొంచెం ఫ్లాప్ అయినా సెకండ్ టైం మాత్రం చాలా బాగా వచ్చింది. మొత్తం మామిడికాయ అయితే వేయలేం కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి రిమైనింగ్ మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తిన్నాను. నాలాగా మామిడికాయలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ట్యాగ్ చేసేసి కామెంట్లో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఎంత టేస్టీగా ఉంటుందో కదా, మౌత్ అయితే వాటరింగ్ అయిపోతుంది చూడగానే. మీకు కూడా అంతేనా? ఆ తర్వాత వీడియో కోసం అండ్ బట్టల కోసం కొంచెం గంజిని అయితే ప్రిపేర్ చేశాను. సో గంజి కూడా చాలా బాగుంది. దీని ప్రాసెస్ ఏంటి అన్నది నేను ఒక వీడియో అయితే ట్యాగ్ చేసి పెడుతున్నాను, తప్పకుండా చూడండి అండ్ ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ బట్టలు కూడా చాలా స్టిఫ్గా ఉన్నాయి. ఐరనింగ్ కూడా చాలా బాగా అవుతుంది అన్నమాట. ఆ తర్వాత శారీ కట్టుకొని చక్కగా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా చూస్తే పెద్ద వర్షం ట్యూషన్లో ఉన్నప్పుడు మా దియాన్ ఒక దగ్గర ఉండకుండా కిందకి పైకి తిరుగుతూ వర్షంలో తడుచుకుంటూ ఎలా అరుచుకున్నాడంటే చాలా